ఆ విషయంలో ఆ అమ్మాయిపై జరిగినటువంటి అరాచకాన్ని, ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయాన్ని పక్కదారి పట్టించడానికి ఆ కేసు ఏదైతే ఉందో ఆ కేసును పక్కదారి పట్టియడం కోసం ఇవాళ ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఇవాళ దాన్ని పక్కదారి పట్టియడానికి కుట్ర చేస్తున్నాడు. కాబట్టే ఇవాళ నిన్న ఉమెన్ కమిషన్ వాళ్ళకి ఇవ్వడం, అదే విధంగా ఈ రోజు చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ గారు సీతా దయాకర్ గారు నిజంగా తను సుమోటగా ఇప్పటికే తను పోలీసుకి మొత్తం డైరెక్షన్ ఇచ్చి ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని వారు నిర్ణయం తీసుకున్నారు, అప్రమత్తం చేసిండ్రు. ఇప్పుడు కూడా మేము అందరం కూడా కలిసి తనని ఇప్పుడు కూడా అదే అపీల్ చేసినాం. అరే ఒక ఉమెన్ గా ఒక మైనర్ బాలికకు జరిగినటువంటి అన్యాయాన్ని మనము వాళ్ళ పేరెంట్స్ ముందుకొచ్చి అయ్యా నాకు అన్యాయం జరిగింది, నాకు ఇమ్మీడియట్లీ నా బిడ్డకు న్యాయం జరగాలని కేసు పెట్టినప్పుడు ఆ కేసును వాళ్ళ పక్కదారి పట్టించే ప్రయత్నం కాకుండా ఇమ్మీడియట్లీ కస్టడీలోకి తీసుకోవాలి. నేరానికి గురైనటువంటి వ్యక్తి పైన తక్షణమే యాక్షన్ తీసుకోకుండా అరెస్ట్ చేయకుండా ఇంకా ఎంక్వైరీ చేస్తామని ఇంకేదో చేసి అట్లా ఆ కేసును పక్కదారి పట్టించి ఆ పిల్లోని భగీరథను బయటకు పంపించేటువంటి ఒక కుట్రలు చేస్తున్నారు అనేది దీన్ని బట్టి అర్థమైంది. కానీ మేడం చాలా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా తక్షణమే మేము ఎంక్వైరీ కాదు, ఖచ్చితంగా అది ఆధారాలతో సహా ఉన్నాయి కాబట్టి సుమోటోగా తీసుకున్నాం. మేము ఖచ్చితంగా నేరస్తుడికి శిక్ష పడేటట్టుగా చూస్తామని చెప్పేసి వారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. తక్షణమే మేము ఇవాళ బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలపై జరుగుతున్నటువంటి అరాచకాలను, అత్యాచారాలను అరికట్టాలని చెప్పేసి మేము ఆందోళన చేస్తున్నాం. ఎక్కడ మహిళలకు ఇట్లాంటివి జరిగినా మేము వాళ్ళకి అండగా ఉంటాం. అట్లనే ఇవాళ బండి భగీరథ్ చేసినటువంటి నేరం ఏదైతే ఉందో దాన్ని పక్కదారి పట్టియడానికి చేస్తే మేము ఖచ్చితంగా ఆ అమ్మాయికి మేము అండగా ఉంటాం. ఆ కేసులో భాగస్థులైనటువంటి వాళ్ళు, ఆ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి పక్కదారి పట్టేయడానికి కుట్ర చేసినారో వాళ్ళందరూ కూడా నేరం చేసినట్టే. ఎందుకంటే ఇవాళ బండి సంజయ్ గారు ఇవాళ వాళ్ళ కొడుకు బండి భగీరథ్ నేరం చేసిండు. ఒక అమ్మాయిని, ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేసి నేరాలకి పాల్పడినప్పుడు ఒక ఉన్నతమైనటువంటి ఒక హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఆ నేరానికి పాల్పడ్డ కొడుకుని తక్షణమే వాళ్ళ పోలీసులకు అప్పచెప్పాలి. నీతిమంతుడైతే, నిజాయితీ మంతుడంటే ఆయన చాలా గొప్పలు చెప్తాడు. ధర్మము అనే ధర్మ రక్షణ అని బాగా మాట్లాడతాడు. కానీ నీ ధర్మం ఎటువైంది? నీ ఇంట్లోనే నీ కొడుకే నేరానికి పాల్పడితే నీ కొడుకును నువ్వు కాపాడడం కోసము ఇవాళ పక్కదారి పట్టేయడానికి చేస్తున్నావు అని అంటే, ఆ నేరం చేసిన వాడిని కాపాడడం అని అంటే నువ్వు కూడా నేరస్తుడివే కదా. అందుకని నేనేమంటున్నంటే ఇవాళ మొట్టమొదటి ముద్దాయి బండి సంజయ్ కుమార్ అని నేను అంటున్నాను. కాబట్టి తక్షణమే బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలి బీజేపీ పార్టీ. ఆ మంత్రి పదవి నుంచి తీసేయాలి. ఇవాళ వెంటనే నైతిక బాధ్యత వహించి కూడా రాజీనామా చేయాలి. అదే విధంగా ఇవాళ నేరానికి పాల్పడ్డ ఇవాళ బండి భగీరథ్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని వెంటనే తక్షణమే కస్టడీలోకి తీసుకోవాలి, అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బికాస్ ఇక్కడ రాగానే మేము ఎప్పుడైతే మా గ్రీవెన్స్ చెప్పామో, మేము ఎందుకు వచ్చామనే విషయాన్ని చెప్పినప్పుడు మేడం చాలా మంచిగా సానుకూలంగా స్పందించారు. అండ్ షీ టోల్డ్ దట్ ఆల్రెడీ ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో సండేనే తను వాళ్ళ ఆఫీస్ వాళ్ళందరికీ కూడా చెప్పారంట, ఖచ్చితంగా మండే రోజు స్పెషల్ బెంచ్ పెడదామని. యూజువల్లీ ఇక్కడ ఎవ్రీ వెనస్డే బెంచ్ ఉంటుంది, బట్ మండే వాళ్ళు సుమోటోగా బెంచ్ కండక్ట్ చేశారు, స్పెషల్ బెంచ్. అండ్ ఆల్రెడీ పోలీస్ వాళ్ళకి కూడా సమన్స్ పంపించారంట. సో మేము ఇచ్చిన లెటర్ లో కూడా మేము చాలా క్లియర్ గా చెప్పాము, కావాలని చెప్పి పోక్సో చట్టం ప్రకారం ఏదైతే యాక్షన్ తీసుకోవాలో అది ఇప్పటి వరకు తీసుకోలేదు. రాజ్యాంగం మనకి సమానత్వ హక్కు ఇచ్చింది, ప్రతి ఒక్కరికి చట్టం అనేది అందరికీ సమానమే. ఇప్పుడు బండి సంజయ్ కుమార్ కొడుకు అని చెప్పేసి ఆయనకి స్పెషల్ ప్రివిలేజెస్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎందుకు ఎంక్వైరీ లేట్ అవుతుంది? సో అదే కాకుండా అమ్మాయి మీద, మైనర్ బాలిక మీద ఎక్స్ట్రాషన్ కేసు పెట్టారు. ఆ కాపీ కూడా మేము ఇచ్చాము, ఎఫ్ఐఆర్ కాపీ కూడా లోపల సబ్మిట్ చేశాము. దాని కంటెంట్స్ ప్రకారం కూడా క్లియర్ గా మైనర్ బాలికలతో రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది అక్కడ. సో ఆ విషయాన్ని కూడా చెప్పాము. కావాలని చెప్పి వాళ్ళని మభ్యపెట్టాలి, భయపెట్టాలనే ఉద్దేశంతో ఇట్లా ఫాల్స్ కేసు వేశారని చెప్పాము. సో కరీంనగర్ పోలీసులకు కూడా సమన్స్ ఇష్యూ చేస్తా అన్నారు. సో అదే విధంగా ఇక్కడ పేట్ బషీర్బాద్ పోలీసులకు కూడా సమన్ ఇష్యూ చేశారు. సో ఎందుకు డిలే అవుతుంది? యాజ్ పర్ లా పోక్సో చట్టం ప్రకారము ఏదైతే విత్ ఇన్ 24 hours లో
అక్యూజ్ ని కస్టడీలోకి తీసుకుంటారు, ఎంక్వైరీ చేస్తారు. ఆ తర్వాత 161 స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలి, తర్వాత మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయాలి, 164 స్టేట్మెంట్స్ రికార్డ్ చేయించాలి. సో ఆ రికార్డ్ చేసినప్పుడు ఒకవేళ అతను చేసిన నేరం ఇంకా తీవ్రతరం అయితే ఆ సెక్షన్స్ ఏదైతే ఉందో అవి మళ్ళీ ఆల్టర్ చేయాలి. సో యాక్చువల్ గా యాజ్ పర్ కంప్లైంట్ కూడా ఏదైతే సెక్షన్ 7 and 8 ఆఫ్ పోక్సో యాక్ట్ ఉంటుందో ఆ సెక్షన్స్ పెట్టకుండా కావాలని చెప్పి డైల్యూట్ చేసి సెక్షన్ 11 and 12 పెట్టారనేసి కూడా ఆ విషయాన్ని కూడా మేము చైర్మన్ గారి దృష్టికి తీసుకొచ్చాము. సో చాలా సానుకూలంగా స్పందించారు, మాకు పూర్తి నమ్మకం వచ్చింది. ఖచ్చితంగా మరి చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి గారు ముందుకొచ్చి ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి, బికాస్ ఇట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్యూటీ వాళ్ళది అదే అని చెప్పారు. అండ్ మాకు రియల్ గా కూడా చాలా మంచిగా అనిపించింది, మహిళల లోపల ఉన్న మెంబర్స్ కూడా చాలా మంచిగా సానుకూలంగా స్పందించారు. సో ఖచ్చితంగా మైనర్ బాలికకి న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు ఎట్లా స్పందిస్తామంటే, ఒక 17 సంవత్సరాల పిల్లని ఇంత దారుణంగా 3 నెలల నుండి కేసు తీసుకోకుండా పోలీస్ వ్యవస్థ, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయిన బండి సంజయ్ గారు ఇంత దారుణం చేసిండు సొంత కొడుకే అని చెప్పేసి ఇంత ట్రోల్ అవుతున్నా గానీ ఎటువంటి యాక్షన్ తీసుకుంటలేదంటే, బేటీ బచావ్ అనే మాట కాదు, బీజేపీలో బేటా బచావ్ అనే నినాదమే నడుస్తుందని అది యావత్ తెలంగాణ ప్రజలకు అర్థమైంది. ఇంకో ముచ్చట ఏంటంటే, హనుమంతుని ర్యాలీ తీస్తా అని అన్నాడు. అయితే బండి సంజయ్ గారు హిందూ ధర్మాని కోసము మాట్లాడతా, ధర్మమే అని అంటారు కదా. అదే హనుమంతుడు సీతమ్మని లంకలో పెట్టినందుకు లంక దహనమే చేసిండు. అటువంటి అప్పుడు మీరు ఇంత ధర్మము, ఇంత న్యాయము, రాముని గురించి, హనుమంతుని గురించి మాట్లాడే మీరు వాళ్ళ చరిత్రలు తెలుసుకొని మాట్లాడండి. మళ్ళీ ఒక బాలికని ఇంత అమానుషంగా మద్యం మత్తు మందు ఇచ్చి మీ కొడుకు సుపుత్రుడు ఇంత దారుణానికి ఒడిగట్టిండు కదా. మళ్ళీ అటువంటప్పుడు మీ కొడుకుని ఏ దహనం చేయాలి బండి సంజయ్ గారు, మీరు చెప్పాలి. ఇంకోటి, మీరు మొన్న మోడీ సభలో నేను పార్టీకి ఇది నా మీద కుట్ర జరుగుతున్నా, అయ్యా బండి సంజయ్ గారు కుట్ర కాదు కదా, అసలు మిమ్మల్ని లెక్కనే చెయ్యము. ఎందుకు అనంటే, మీరు మా రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు, మీ మీద రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి పగోళ్ళు లేరు. మీ పాలోడు మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మీ పాలోడు, మీరు పాలు పంచుకున్నట్టు పంచుకుంటారు బీజేపీ కాంగ్రెస్, అంతే తప్పించి మీకు పగ ఏదన్నా ఉంది అనంటే అది మీ కొడుకు రూపంలోనే వచ్చిండు గాని, మీ కొడుకే మీ ఇజ్జత్ తీసి పడేస్తుండు గాని మేము కాదు. మీ కొడుకు ఆ తప్పు చేయకుండా ఉంటే మేము ఎందుకు మాట్లాడుతుండే, నోర్లు ఎందుకు లేస్తుండే. చేసింది నిన్ను గద్దె దించి, నువ్వు కష్టపడి ఆ స్థాయికి పోయినావు, ఓకే, నువ్వు పోయినవేమో, కానీ ఆ గద్దె దించే పని మాత్రం నీ కొడుకు రూపంలో శనిలాగా నీ చుట్టే తిరుగుతున్నాడు. గది చూసుకోండి. ఇంకో ముఖ్యమైనది, ఈ రాష్ట్రాన్ని రాక్షస పాలన చేస్తున్నామన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు, ఒదిగింది ఏమీ లేదు. ఇంకోటి, మీ దగ్గర ఉన్న 8 మంది ఎంపీలు కూడా మీరు ఏది తీసుకొని రాలేరు, ఏ నిధులు సెంట్రల్ నుండి తీసుకొని రాలేరు. అయినప్పటికీ మీరు అంత పేద ప్రజలను ఎంత అల్లకోలం చేసిరో, రాష్ట్రాన్ని ఎంత అల్లకోలం చేసిరో మాకు అన్ని తెలుసు. కనీసం ఈ అమ్మాయికి మంచిగా చేసన్నా మీరు సీఎం గా ఎక్కినాక ఈ ఒక్క మంచి పని చేసిన అని చెప్పేసి ఆ ఒక్క మంచి పేరన్న చరిత్రలో నిలుపుకోండి. ఆ చరిత్రలోనైతే మీ పేరు ఉండదు. ఖచ్చితంగా ఈ ఒక్క మంచి పని చేసి, అయ్యో సీఎం గా ఉండి నీ ఒక్క మంచి పని చేసిండని ప్రజల నోట్లకి వెళ్ళి అనేటట్టు చూడండి. ఇంకో ముచ్చట, ఒక్కటే చిన్న ముచ్చట, ఈ కాల్వ మోరి సుజాత అది కనబడతలేదు. ఈ ఎవరు మన సంధ్యారెడ్డి ఏదన్నా ఉంటే బట్టలు ఇప్పుకున్నారు, బట్టలు వేసుకున్నారు. ఈమె అనసూయ కోసం ఒక ముచ్చట అన్నది, చీర కట్టుకుంటే నమస్తే పెడతారు, ఇటువంటి పొట్టి డ్రెస్లు వేసుకుంటే హాయ్ డార్లింగ్ అంటారు అని అన్న. గా డార్లింగ్ల కోసం తెలుసు, గా నమస్తేల కోసం తెలుసు, గాని ఒక చిన్న పిల్ల బాలిక అర్థనాదం వినబడతలేదు, కనబడతలేదు. ఆమెకు ఏడ దాసుకున్నావు అమ్మ, ఏ అర్రల దాసుకున్నావు సంధ్యారెడ్డి, ఆ అర్రలకెళ్ళి జర బయటికి వెళ్ళి, ఎందుకంటే ఒక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే ఎక్కడ పోయి దాసుకున్నావు నూరా. మాధవిలతనే గాని ఈ మోనికా సుందరన్ ఎక్కడనో లవ్ జియాదులు ఉంటే ఉరుకులాడతారు. ఈ దున్నపోతు కళ్యాణి కరాట ఆమెనైతే ఆవులెంబడైతే నోరులేని జీవాలెంబడి ఒక దున్నపోత ఉరికినట్టు ఉరుకుతుంటావు కదా. గా దున్నపోత నువ్వు ఏడ కనబడతలేవు, ఏ రోడ్డు మీద కనబడతలేవు, ఏడ మీడియాలో కనబడతలేవు. కొద్దిగా మీ ఆడోళ్ళంతా బీజేపీలో కాంగ్రెస్ లో ఉన్న ఆడోళ్ళు నోర్లు మూతులు గట్టేసుకొని లోపలను స్పందించండి, కొంచెం మానవత్వాన్ని తెరవండి, మా అమ్మ అనే తత్వాన్ని కొంచెం బయట పెట్టండి.